శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సీరియల్కి ఎక్కువ సినిమాకి తక్కువలా అనిపించింది నాకు. ఎందుకని అలా చాలా మంది బాగుంది అనేసి అంటున్నారు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ నచ్చింది, ఆయన యాక్టింగ్ నచ్చింది. అది కూడా కొన్ని సీన్స్లో నాకు ఆయనలా అనిపించలేదు. బట్ విఎఫ్ఎక్స్ అయితే వరస్ట్ ఉంది. డేట్లు కొంచెం తక్కువ ఇచ్చినట్టున్నారు పాపం. క్లైమాక్స్ అయితే సడన్ గా ఆఫ్ చేశారు పార్ట్ 2 కోసం. అది కొంచెం నాకు డిసప్పాయింట్ అయ్యాను నేను. అంటే మీకు మెయిన్ ఎక్కడ డిసప్పాయింట్ చేసింది స్టోరీలో? స్క్రీన్ ప్లే అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే లా అనిపించింది. ఆక్సిజన్ సినిమా తీసినాడు ఆస్కార్ సినిమా తీస్తాడంటే మనం నమ్మలేం. ఆక్సిజన్ లానే ఉంటది. అది ఎప్పుడైతే క్రిష్ నుంచి జారిపోయిందో అప్పుడే సినిమా మీద ఓప్చిపోయినాయి. అదే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఏఎం రత్నం గారి దగ్గర కూడా ఫస్ట్ హాఫ్ వరకే డబ్బులు ఉన్నట్టున్నాయి పాపం. అప్పటి వరకు సినిమా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ దగ్గర ఆయన దగ్గర ఇంకా డబ్బులు లేవు. క్రిష్ గారు వెళ్ళిపోయిన సరికి సినిమా బాగాలేదు అనుకోవచ్చా? ఎట్లా? క్రిష్ గారు ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అంటే ఆయన వెళ్ళిపోయినందుకే సినిమా అప్డేట్స్ కొట్టింది అనుకోవచ్చా? అలానే ఏం లేదు. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళడం వల్ల డేట్స్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు కదా. అది కూడా లేట్ అవ్వడం, సినిమాకి మనీ ఖర్చు మనీ అయిపోవడం. అది అంటే ఇప్పుడు 5 years తర్వాత వచ్చినా కానీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనుకోవచ్చా? ఎట్లా మరి? అంతే. నిన్న ప్రీమియర్కి 700 పెట్టినప్పుడు అర్థం చేసుకోండి. ప్రీమియర్లోనే డబ్బులు లాగేద్దామని చూసారు అంతే. సో అంటే మరి ఇంకోటి ఏంటంటే డైలాగ్ కొన్ని పొలిటికల్ పంచెస్ ఉన్నాయి అనేసి అంటున్నారు కదా. సో దాన్ని ఏ విధంగా అదే ఇప్పుడు ఆయన పొలిటికల్లోకి వెళ్ళారు. మొన్నటి వరకు నేను నా సినిమాల్ని అలా చూడొద్దు అన్నారు. మళ్ళీ ఈయన సినిమాల్లో ఎందుకు పొలిటికల్ తెచ్చుకోవడం? అది తప్పు. ఇంకోటి అక్కడ ఏపీలోనేమో మామిడికాయ రైతులకి ధరలు లేవు, ఈయన టికెట్లకి ధరలు ఉన్నాయి. భీమలా నాయక్ కూడా 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కడ టికెట్ లేదు. అంతా సొల్లు కబుర్లు చెప్తున్నారు ఇలా. అంతే 250 రూపాయల టికెట్ నేను చూసాను ఏపీలో. 10 రూపాయలు 15 రూపాయల టికెట్ యాడ్ ఉంది అంతే. ఇంకోటి అన్న, ఇప్పుడు పుష్ప 2 రికార్డ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మరి అవ్వదన్న అది పురుష్ రికార్డ్ బ్రేక్ చేయమని చాలు. ఎందుకన్నా అంత విఎఫ్ఎక్స్ వరస్ట్ విఎఫ్ఎక్స్. అది క్లైమాక్స్ లో మీరు ఒకసారి వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి. మూడు పోయింది అది. ఇంకా నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను తెలియట్లా బయటకు వచ్చిన తర్వాత. హీరోయిన్ వచ్చిన వాళ్ళకి బోరింగ్ అని, ఎందుకంటే హీరోయిన్ పెద్ద క్యారెక్టర్స్ ఏమి లేదు. ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారు అనుకుంటా. గ్రాఫిక్స్ బాగాలేదు నిజం చెప్పింది. సెకండ్ టాప్ లో మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ ఏం బాగాలేదు. ఎందుకంటే 2-3 చోట్ల డూపు బొమ్మ కనిపించిపోతుంది. సీజీ వరకు కూడా సరిగ్గా లేదు సినిమాలో. సో ఓవర్ ఎందుకంటే ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ డైరెక్టర్ ఏమనుకున్నాడు, ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్త చేసే విధానం ఎఫర్ట్ పెట్టలేదు మనోడు. ఎందుకంటే క్రిష్ గారు ఒకలా తీసింది ఉంటుంది, జ్యోతి కృష్ణ గారు తేలిపోతుంటుంది. ఎవరైనా మనకు కనిపించరు, బట్ ఆ కంటెంట్ ఆ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది తెలిసిపోతుంటుంది. సో ఓవరాల్ గా పవర్ స్టార్ గారు కష్టం కోసం ఆ సినిమా కోసం అయితే ఒకసారి అయితే చూడొచ్చు.